హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మా నుండి ధన్యవాదములు. అయితే ఈ రోజు మన యొక్క అప్డేట్స్ అనేవి చూసినట్టయితే సమ్మిట్స్ 2025కి సంబంధించిన సమ్మిట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఇది ఒక షార్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ వీటికి సంబంధించి ప్రతిరోజు అప్లోడ్ చేసే కరెంట్ అఫైర్స్లో డే టు డే అప్డేట్స్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి ప్రత్యేకంగా టాపిక్ వేస్గా మళ్ళీ సెపరేట్గా చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు మన యొక్క అప్డేట్స్ అనేవి చూసినట్టయితే మొదటిగా 20వ ఎడిషన్ అంటే మీ అందరికీ గుర్తు రావాలి. 20వ ఎడిషన్ అంటే అర్థం ఇది 20వసారి జరుగుతుందని అర్థం. ఓకేనా. 2025 నవంబర్ 22, 23 తేదీల్లో దక్షిణాఫ్రికాలోని జోహాన్స్బర్గ్లో G20 సదస్సు జరగనుందని చెప్పడం జరిగింది. ఈ యొక్క G20 సదస్సులో సుమారుగా 20 కంట్రీలు ఉంటాయన్నమాట. మొత్తం ఎన్ని కంట్రీలు? 20 కంట్రీలు ఉంటాయి. ప్రతి ఏటా కూడా ఒక్కో కంట్రీలో ఈ యొక్క సదస్సు అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఆఫ్రికా ఖండంలో జరుగుతున్న తొలి G20 సదస్సు ఇదే కావడం విశేషం అని చెప్పడం జరిగింది. ఇప్పుడుకొచ్చి ఒకసారి కూడా సౌత్ ఆఫ్రికా ఖండంలోని జరగలేదు. అయితే ఇదే ఫస్ట్ టైం ఇక్కడ G20 సదస్సు అనేది జరగడం. అది ఎక్కడ? జోహాన్స్బర్గ్, సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే 51వ G7 సమిట్ అనేది కెనడాలోని ఆల్బర్ట్ కనిస్కాలోని జరగనుంది. అయితే దీనికి సంబంధించి చూసినట్టయితే జూన్ 15 టు జూన్ 17 వరకు జరగనుందని చెప్పడం జరిగింది. అయితే గతంలో ఇక్కడ మనం చూసినట్టయితే దిస్ మార్క్ కెనడా ఫస్ట్ G7 ప్రెసిడెన్సీ సిన్స్ 2018. ఇక్కడ మనకి ఏం చెప్తానంటే 2018 తర్వాత కెనడాకు ఇదే తొలి G7 అధ్యక్ష పదవి కావడం గమనార్హం అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు దాకా ఇక్కడ మనం చూసుకుంటే 2018లో ఒకసారి జరిగింది. అయితే 2018 తర్వాత కెనడాకు ఇదే తొలి G7 అధ్యక్ష పదవి అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ప్రతి ఏటా కూడా ఒక్కో కంట్రీలోని ఈ యొక్క G7 సమిట్ అనేది జరుగుతుంది. ఈ G7 సమిట్లోని ప్రతి ఏటా కూడా ఇరు దేశాల మధ్యన ఒప్పందాలు కానీ లేదా సమస్యలు కానీ ఏమన్నా ఉంటే వాటి గురించి పరీక్షించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. G7 అంటే మొత్తం 7 కంట్రీలు ఉంటాయి. G20 అంటే మొత్తం 20 కంట్రీలు ఉంటాయని అర్థం. ఈ G7 కంట్రీలో గుర్తుపెట్టుకోండి. ప్రతి ఏటా కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క కంట్రీలో జరుగుతుంది. ఆ కంట్రీలోని ఒక మెయిన్ పర్సన్ని దానికి ప్రెసిడెంట్ కింద మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 7 కంట్రీలు ప్రతి ఏటా కూడా వారే హోస్టింగ్ చేసి ఆ దేశం నుంచి ఒక ప్రెసిడెంట్ కింద ఉండడం జరుగుతుంది. మొత్తం 7 కంట్రీలకి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కనస్కా ఆల్బర్ట్ కెనడాలోని రేపు జూన్ 15 నుంచి 17 వరకు జరగనుందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే కీ పాయింట్ చూసినట్టయితే హోస్టింగ్ కంట్రీ కెనడా, అంటే రేపు జరగబోయే సదస్సు కెనడాలో జరగనుంది. అయితే ప్లేస్ ఎక్కడ చూసినట్టయితే ఆల్బర్ట్లోని కనస్కా కిస్ అనే ప్లేస్లోని దీనికి సంబంధించిన ఈవెంట్ అనేది జరగనుంది. అది ఎక్కడ? కెనడా. అయితే మొత్తం పార్టిసిపేట్ చేసే కంట్రీస్ నేమ్స్ అని చూసినట్టయితే లీడర్స్ ఫ్రమ్ కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్, యూరోప్ యూనియన్. ఈ యొక్క కంట్రీలన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్వైట్ చేసిన కంట్రీస్ ఆస్ట్రేలియా, మెక్సికో, ఉక్రెయిన్. మనకి క్వశ్చన్స్ అడుగుతాడు ఏమని, ఈ యొక్క G20 సమ్మిట్కి ఎవరు ఇన్వైట్ చేసిన కంట్రీలు ఏంటని అడిగితే లాస్ట్ ఇచ్చిన 3 నేమ్స్ చెప్పాలి. ఆస్ట్రేలియా, మెక్సికో, యుక్రెయిన్. అదే పార్టిసిపేట్ చేసిన కంట్రీలు అని అడుగుతాడు. అడిగినప్పుడు ఇందులో ఏదో క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ లీడర్స్ ఫ్రమ్ కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్. వీటిలో ఏదో ఒకటి మనకి క్వశ్చన్ అనేది డెఫినెట్గా రావడం జరుగుతుంది. అయితే హోస్టింగ్ ఎవరు చేసినని అడిగితే కెనడా. అయితే కెనడాలో ఎక్కడ అని కూడా అడిగేవచ్చు. కెనడాలోని ఎక్కడ జరిగిందని కూడా అడిగే అవకాశం ఉంది. కనస్కా కిస్ ఆల్బర్ట్ ప్లేస్లోని దీనికి సంబంధించిన G70 సదస్సు అనేది జూన్లో జరగనుంది. అయితే డేట్ ఎప్పుడనేది ఒకసారి మళ్ళీ చూద్దాం. డేట్ ఎప్పుడో చూసినట్లయితే జూన్ 15 నుండి 17 వరకు, అంటే సుమారుగా 3 రోజుల పాటు ఈ యొక్క సదస్సు అనేది జరుగుతుంది. అయితే ఇది 51వ సదస్సు అని గుర్తుపెట్టుకోండి, G7 సదస్సు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే నెదర్లాండ్లోని హేగ్లోని 2025 నాటో శిఖరాగ్రి సదస్సు జూన్
24 నుండి 26 వరకు జరుగుతుందని చెప్పడం జరిగింది. 1949లో ఈ కూటమి ఏర్పడిన తర్వాత నెదర్లాండ్లోని ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారని చెప్పడం జరిగింది. ఈ యొక్క నాటో కూడా మనకి ఇరు దేశాల మధ్య జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి దీని ఫౌండేషన్ అనేది 1949 దీని యొక్క ఫౌండేషన్ అనేది వేశారు. ఈ ఫౌండేషన్ వేసిన తర్వాత మొట్టమొదటిసారి నెదర్లాండ్లో జరగడం ఇదే తొలిసారంట. ఇదే తొలిసారి. అది ఎప్పటి నుండి ఎప్పటి దాకా జూన్ 24 నుంచి 26 వరకు దీనికి సంబంధించిన సదస్సు అనేది జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు చూసినట్టయితే లొకేషన్ చూసినట్టయితే నెదర్లాండ్లోని హేగ్ అనే ప్లేస్లోని దీనికి సంబంధించి సదస్సు జరగనుంది. 17వ ఎడిషన్ అన్నప్పటికీ మీ అందరికి గుర్తు రావాల్సింది ఏంటి? ఇది 17వ సదస్సు అన్న విషయం మీ అందరికీ గుర్తు రావాలి. అయితే దీనికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం. ఈ యొక్క బ్రిక్స్ ఏదైతే ఉందో ఈ యొక్క బ్రిక్స్ సమ్మిట్ సంబంధించి 2025 జూలై 6, 7 తేదీల్లోని బ్రెజిల్లోని రియో డి జనీరోలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. అయితే వీటిల్లోని 2024లోని 5 దేశాలు యాడ్ అవ్వడం జరిగింది. ఆ యొక్క 5 దేశాలు ఏంటనే చూసినట్టయితే ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ, సౌదీ అరేబియాలో ఈ యొక్క బ్రిక్స్లోని జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఈ గ్రూప్ మరింత విస్తరించిందని చెప్పడం జరిగింది. ఇప్పుడు మొత్తం 11 సభ్యులు అనేది ఉండడం జరిగింది. ఆ 11 సభ్యులు ఎవరనేది చూద్దాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్, సౌదీ అరేబియా, ఈ అన్ని దేశాలు కూడా ఇందులో ఉండడం జరిగింది. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడని చూసినట్టయితే బ్రిక్స్లోని మొత్తం ఎన్ని దేశాలు మెంబర్స్ కింద ఉన్నారని చెప్పి అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం 11 దేశాలు ప్రస్తుతం అందులో మెంబర్స్ కింద ఉండడం జరిగింది. అయితే బ్రిక్స్కి ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి కూడా అడుగుతాడు. బ్రిక్స్కి ఫుల్ ఫామ్ ఏంటని చూసినట్లయితే బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. వీరందరూ కలిసి ఈ యొక్క బ్రిక్స్ అనేది స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే 6వ BIMSTEC సమ్మిట్ వాజ్ హెల్డ్ ఆన్ April 4, 2025 ఇన్ బ్యాంకాక్, థాయిలాండ్. అయితే దీనికి సంబంధించి BIMSTEC సమ్మిట్కి సంబంధించి ఏప్రిల్ 4వ తారీఖున ఏప్రిల్ 4న జరిగిపోయింది. 2025 ఇన్ బ్యాంకాక్, థాయిలాండ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ యొక్క సమ్మిట్ యొక్క ఫోకస్ ఏంటని చూసినట్టయితే కోఆపరేషన్, ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అండ్ సెక్యూరిటీ అండర్ ద థీమ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క సదస్సు యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే భద్రతా దళాలని మరింత డెవలప్ చేయడం, ఎకనామికల్గా ఇంటిగ్రేషన్ అనేది చెయ్యాలి. అంటే ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అంటే ఒక కూటమి కింద ఎకానమీ అనేది ఉండాలని వారి ఉద్దేశం అన్నమాట. కోఆపరేషన్ కూడా డెవలప్ చేయాలని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ఇంకా థీమ్ అనేది చూసినట్టయితే ప్రాస్పరెన్స్ అండ్ రెసిలియంట్ ఈ యొక్క ఉద్దేశంతో అండ్ ఓపెన్ BIMSTEC అని చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి మనం చూసినట్టయితే సంపన్నమైన, స్థితి స్థాపకమైన అని చెప్పి అర్థం అనమాట. థీమ్ ఏంటి? ప్రాస్పరెన్స్ అండ్ రెసిలియంట్కి అర్థం ఏంటి? సంపన్నమైన, స్థితిస్థాపకమైన అని అర్థం అనమాట. అంటే ఈ ఏడాది థీమ్. అయితే వీటిలో కంట్రీస్ అనేవి చూసినట్టయితే మొత్తం 7 మెంబర్స్ ఇందులో కంట్రీస్ అనేవి ఉండడం జరిగింది. ఆ 7 కంట్రీస్ చూసినట్టయితే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్. ఇక్కడ ఎబ్రివేషన్ ఏదైతే ఉందో అదే అనమాట. BIMSTEC సమ్మిట్ అన్నప్పటికీ వాటికి సంబంధించిన ఫుల్ ఫామ్ బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక అండ్ థాయిలాండ్ అని చెప్పొచ్చని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే COP30 క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ సంబంధించి 30 ఎడిషన్కి సంబంధించి ది 2025 యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ విల్ బి హెల్డ్ ఇన్ బెలెమ్, బ్రెజిల్ ఫ్రమ్ November 10 to 21, 2025. ఇక్కడ మనం చూసినట్లయితే 2025 నవంబర్ 10 నుంచి 21 వరకు బ్రెజిల్లోని బెలెమ్లోని ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు జరగనుంది అని చెప్పడం జరిగింది. అంటే అప్కమింగ్ అనమాట. నవంబర్ 10 నుండి 21 వరకు జరుగుతుంది. అది కూడా 2025. అప్పుడు దానికి జరిగిన తర్వాత మోర్ దెన్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. అప్పుడు దీనికి స్పెషల్గా క్లాస్ కూడా మనం చేసుకోవచ్చు.
అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే వేవ్స్, అసలు వేవ్స్ 2025 సమ్మిట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ భారతదేశంలోని ముంబైలోని 2025 మే 1 నుంచి 4 వరకు జరిగింది. ఇది ఇది వీడియో వినోదం మరియు సృజనాత్మకత పరిశ్రమలకు అంకితం చేయబడిన భారతదేశం యొక్క మొదట గ్లోబల్ సమ్మిట్ అని చెప్పవచ్చు. భారతదేశం యొక్క మొట్టమొదట ఇది ఒక గ్లోబల్ సమ్మిట్ అని చెప్పొచ్చు. వేవ్స్ సంబంధించిన మొట్టమొదట గ్లోబల్ సమ్మిట్ మన భారతదేశంలో మే 1 నుండి 4 వరకు జరిగింది. అయితే దీని యొక్క మెయిన్ చూసినట్లయితే ఓవరాల్గా 100 కంట్రీస్ పైన ఇందులో పార్టిసిపేట్ అనేది చేయడం జరిగింది. వారు కూడా ఎవరు? బ్రింగ్ టుగెదర్ ఆర్టిస్ట్, ఇన్వెస్టర్స్ అండ్ పాలసీ మేకర్స్, వీళ్ళందరూ కూడా 100 మంది ఈ యొక్క 100 కంట్రీల నుండి జనాభా ఈ యొక్క సమ్మిట్లో పాల్గొనడం జరిగింది. అయితే ఇది ఎక్కడ జరిగిందో చూసినట్లయితే మన యొక్క ముంబైలో జరిగింది, భారతదేశంలో ముంబైలో జరిగింది మే 1 నుంచి 4 వరకు. అయితే దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే ఇది వీడియో వినోదం మరియు సృజనాత్మకత పరిశ్రమలకు అంకితం చేయబడిన భారతదేశం యొక్క మొదటి గ్లోబల్ సమ్మిట్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ది 2025 రైజీనా డైలాగ్స్ will take place in New Delhi, India from March 17th to 19th, 2025. This marked the 10th edition of India Primary Conference on Geopolitics and Geoeconomics hosted by the Observe Research Foundation in participated with the Ministry of External Affairs, Government of India. దీంట్లో మెయిన్ పర్సన్ చూసినట్లయితే ఇండియా తరపు నుంచి మెయిన్ పర్సన్ చూసినట్లయితే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అదేవిధంగా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఈ యొక్క 2025 రైజిన్ డైలాగ్ 2025 మార్చ్ 17 నుండి 19 వరకు భారతదేశంలోని ఢిల్లీలోని జరగనుంది. భారత ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రివర్గ శాఖ భాగస్వామితోటి అబ్జర్వ్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న భౌగోళిక రాజకీయాలు, భౌగోళిక ఆర్థిక శాస్త్రం పైన భారతదేశపు ప్రధాన సదస్సు యొక్క 10వ ఎడిషన్ ఇదని చెప్పడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందని అడిగితారు. రైజీనా డైలాగ్ 2025 ఎక్కడ జరిగిందని అడిగితే సరైన సమాధానం న్యూఢిల్లీలో జరిగింది. ఎప్పుడు నుండి ఎప్పుడు దాకా చూసినట్లయితే 17 నుండి 19 వరకు జరిగిందని చెప్పవచ్చు. అయితే దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అని చూసినట్టయితే అబ్జర్వ్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. వారితో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క మినిస్టర్ నేమ్ ఏంటనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీడియో స్టాప్ చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అయితే వీటికి సంబంధించిన కొన్ని పాయింట్స్ కూడా ఇక్కడ చెప్పుకుందాం, కీ పాయింట్స్. థీమ్ అనేది చూసినట్లయితే పీపుల్, పీస్, ప్లానెట్ అని థీమ్ అనేది తీసుకోవడం రావడం జరిగింది. ఈ యొక్క రైజీనా డైలాగ్కి సంబంధించి, ఈ యొక్క మీటింగ్కి సంబంధించి దీనికి చీఫ్ గెస్ట్ కింద క్రిస్టోఫర్ లుక్సోనా ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ న్యూజిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ దీనికి చీఫ్ గెస్ట్ కింద రావడం జరిగింది. క్వశ్చన్ అడుగుతారు, ఈ యొక్క 2025 సదస్సుకి చీఫ్ గెస్ట్ కింద ఎవరు వచ్చారని అడుగుతారు, ఏ కంట్రీ అని ఇచ్చి రావడం జరిగిందని. న్యూజిలాండ్ కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లుక్సోనా. అయితే ఇందులో సుమారుగా 120 దేశాలకు పైగా పార్టిసిపేట్ అని చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ మినిస్టర్స్, ఫార్మర్ హెడ్ ఆఫ్ ద స్టేట్, మిలిటరీ కమాండర్స్, బిజినెస్ లీడర్స్, అకాడమిక్, జర్నలిస్ట్ అండ్ యూత్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ది వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 టుక్ ప్లేస్ ఇన్ రోటర్డామ్, నెదర్లాండ్ ఫ్రమ్ మే 22 2025. ఇక్కడ మనం చూసినట్టయితే వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2025కి సంబంధించి నెదర్లాండ్లోని రోటర్డామ్లో జరిగింది. ఎప్పటి నుండి ఎప్పుడు దాకా? మే 20 నుండి 22 వరకు జరిగిందని చెప్పడం జరిగింది. దిస్ సమ్మిట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ గ్లోబల్ ఈవెంట్ ఫోకస్డ్ ఆన్ హైడ్రోజన్ ఎనర్జీ, బ్రింగింగ్ టుగెదర్ ఇండస్ట్రీ లీడర్స్, పాలసీ మేకర్స్ అండ్ ఇన్నోవేటర్స్ టు డిస్కస్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ హైడ్రోజన్ టెక్నాలజీ అండ్ సస్టైనబిలిటీ. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ సమ్మిట్లో సుమారుగా గ్లోబల్ ఈవెంట్ అని చెప్పొచ్చు, హైడ్రోజన్ ఎనర్జీ పైన ఒక అవగాహన తీసుకురావడం, అదేవిధంగా బ్రింగింగ్ టుగెదర్
ఇండస్ట్రియల్ లీడర్స్, ఎవరైతే ఇండస్ట్రియల్ లీడర్స్ ఉంటారో, పాలసీ మేకర్స్, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూర్చొని ఏకదాటిగా ఒక విషయం పైన పూర్తి స్థాయిలోని ఒక డిస్కషన్ అనేది రావడం జరిగింది. అది కూడా హైడ్రోజన్ టెక్నాలజీ అండ్ సస్టైనబిలిటీ గురించి పూర్తి స్థాయిగా వీళ్ళు ఈ యొక్క సమావేశంలో మాట్లాడుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే దీని నుంచి బిట్లు ఏమడిగారంటే, వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగిందని చెప్పి అడుగుతారు. నెదర్లాండ్ అని చెప్పవచ్చు. అయితే నెదర్లాండ్లో ఎక్కడని చెప్పి కూడా అడగొచ్చు ఒక్కోసారి. రోటర్డామ్ లో జరిగింది. అయితే ఈ యొక్క సదస్సు ఎప్పుడు నుండి ఎప్పుడు దాకా జరిగిందని కూడా అడుగుతారు. మే 20 నుండి 22, 2025 వరకు ఈ యొక్క సమావేశం జరిగిందని మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ది గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సమ్మిట్ విల్ టేక్ ప్లేస్ ఇన్ న్యూఢిల్లీ, ఇండియా ఫ్రమ్ May 7 to 9, 2025. ఇక్కడ మనం చూసినట్లయితే గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సమ్మిట్ అనేది May 7 నుంచి 9, 2025 లో జరిగింది. ఎక్కడ? న్యూఢిల్లీలో జరిగింది. అయితే ఇది 12th ఎడిషన్ అని కూడా చెప్పవచ్చు. సెకండ్ పాయింట్ లో చూడండి. సెకండ్ పాయింట్ లో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏం చెప్తారండి. దిస్ మేకర్స్ ది 12th ఎడిషన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కాన్ఫరెన్స్ జాయింట్లీ ఆర్గనైజ్డ్ బై ద ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్, ది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అండ్ ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనం చూసినట్టయితే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సు 12 ఎడిషన్ చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే మొత్తం 3 డిపార్ట్మెంట్. ఆ 3 డిపార్ట్మెంట్లు ఏంటి? ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఈ 3 సంస్థలు కలిసి ఇది 12th ఎడిషన్ లో పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సమ్మిట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది మన యొక్క న్యూఢిల్లీలో. దానికి సంబంధించిన కీ పాయింట్స్ కూడా చూద్దాం. కీ పాయింట్స్ థీమ్ అని చూసినట్లయితే రీసెర్చింగ్ న్యూ వరల్డ్స్, ఏ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ రెనియన్స్ అని చెప్పవచ్చు. అదే విధంగా రిమైనింగ్ టాపిక్ అనేది నెక్స్ట్ క్లాసులో అని మనం పార్ట్ 2 లో చూద్దాం. అయితే ఇప్పుడు దాకా మేము చెప్పే కంటెంట్ అనేది మీరు నోట్స్ కానీ రాసుకున్నట్టయితే మీకు మోర్ దెన్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఎగ్జామ్ టైంలో మీకు రివిజన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్టయితే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్ట్ లో ఉంటుంది. దానికి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మా వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.